సెప్టెంబర్ 1 విజయవాడలో జరిగిన భయంకరమైన వరదల వల్ల చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. మాది సింగనగర్‌లో వాంబే కాలనీ ప్రాంతం బాగా నిండిపోయింది. ఫస్టు మడాల దాకా నీళ్ళొచ్చాయన్నారు. ఆ తర్వాత మోకాళ్ళు, తర్వాత నడుము వరకు, ఆ తర్వాత చెస్ట్, ఆ తర్వాత మెడలోతు. నోరు తెరిస్తే నోట్లో నీళ్ళెళ్ళిపోయే అంత స్థాయికొచ్చింది. సో, బిల్డింగ్‌లో ఉన్నోళ్ళు పైకెక్కారు. లేనోళ్ళు అట్లాగే రూఫ్ మీద ఉన్నారు. టెర్రస్ మీద కూర్చున్నారు. సో, ఎంత దారుణమైన పరిస్థితి విజయవాడలో భయంకరమైన జలప్రళయం. నిజంగా చెప్పాలంటే ఈ జలప్రళయం అనేది విజయవాడలో ఒక్క చోట్లనే కాదు, చాలా ప్రాంతాల్లో వచ్చింది ఇంతకుముందు. కానీ నోవా జలప్రళయం కూడా ఇదే విధంగా ఇంతకన్నా దారుణంగా ఉంది. వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జనాలు పాపం చేసి దేవునికి మనస్తాపానికి గురి చేసినప్పుడు ప్రపంచం అంతా, అప్పుడు విజయవాడ కూడా దాంట్లో ఉంది. ప్రపంచం అంతా జలప్రళయంలో మునిగింది తెలుసా? కేవలం దేవుని ఆజ్ఞలను పాటించిన నోవహు, వాళ్ళ కుటుంబం మాత్రమే ఆ నోవా కట్టిన ఓడలో చేరుకొని వాళ్ళు బయటపడగలిగారు. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే పిలుపుతో దేవుడు పిలుస్తున్నాడు. ఈ భూమి, దాని విషయాలన్నీ గతించిపోయే సమయం దగ్గర పడుతుంది. మీరు కూడా నిజ దేవుడిని తెలుసుకొని ఆయన మార్గంలో నడవండి. గాడ్ బ్లెస్ యూ.